రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకవరపు గిరీశ్వర్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత టాలెంట్ తో అరవింద అనే వెబ్ సిరీస్ తీయగా బాగా ఆదరణ లభించిందని చెప్పారు. అయితే కొందరు యువకులు డైరెక్ట్ గా మూవీ ఆఫర్స్ కోసం యువత ఎదురు చూస్తున్నారని అన్నారు. సొంత టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్ లు వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యం వెలికి తీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహిని తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు గిరీశ్వర్. నేను షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అండ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను రీసెంట్గా. నేను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి పత్రిక అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు మంచి అవకాశం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 2.5-3 years నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను. ఫిలిమ్స్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది, అందరు చూస్తున్నారు. మెగా ఫిలిం ఛానల్లో శిరీష్ డి డైరెక్షన్లో ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్. తను క్యారెక్టర్ ఇచ్చింది, మంచి క్యారెక్టర్. నా హోప్ అందరూ చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మీరు కూడా అందరూ మెగా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఒక డైరెక్టర్ కావాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా. సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఫేక్ సొసైటీ. సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్లో మీ పెద్ద పెద్ద TV9, ఇక్కడ మహాన్యూస్, ప్రతి ప్రైమ్ 9 ఛానల్స్, సిటీ ఛానల్స్లో వీళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు. ఎంతో కష్టపడి కూడా చాలామంది అవకాశం కోసం ఎదురు. నమస్కారం అండి. నా పేరు వీర వెంకట జగన్మోహిని. మా బాబు, 2 బాబులు నాకు. పెద్ద బాబు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, అరవింద. అవి ప్యాషన్ యాక్టింగ్ అంటే. మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్, ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల, ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటలైనా, యాక్టింగ్ అయినా, ఏదైనా కళలు, నాట్యం అయినా పిల్లలకి నేర్పించి మంచి వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.